వీరి గురువు గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మనవడు ద్వారం భావనారాయణరావు గారి పుత్రుడు డాక్టర్ ద్వారం త్యాగరాజు గారు. అలాగే వారు ద్వారం సంగీత అకాడమీ అనే ఒక సంగీత అకాడమీ పెట్టి ఈ పిల్లలందరినీ కూడా ఎన్నో పరీక్షల్లో నెగ్గేటట్టు కూడా చేసే మహానుభావుడు ద్వారం త్యాగరాజు గారు. వారు హైదరాబాద్లో ఉన్నారు. వారు ఇక్కడ లేకపోవడం మనకి లోటుగానే కనిపిస్తుంది. తర్వాత ఈ కురుపుల వారితోనే మొదటి నుంచి కూడా వెన్నంటి ఉన్న శ్రీ చెల్లపిల్ల మూర్తి గారు వారి అనుభవాలు ఒక 5 నిమిషాలు చెప్తారు. వేదికను అలంకరించిన పెద్దలకు, సభకు ఇచ్చేసిన పెద్దలకు నా నమస్కారాలు. సహజంగా భక్తి, దేశభక్తి రెండు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. కానీ మన కురుపోలు వెంకటరావు గారి వంశాన్ని తీసుకుంటే ఒక తాతగారు నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి భారత స్వతంత్ర సమరంలో పాల్గొని మనకి స్వతంత్రాన్ని కూడా అందించిన వారు ఒక తాతగారు. మరో తాతగారు వినోబాబావే భూదాన యజ్ఞంలో అనేక భూముల్ని పేద ప్రజలకు దానం చేసిన మహాదానకరుడు. అలాంటి దేశభక్తుల వంశంలో అలాంటి వంశాంకురమైన మన కురుపోలు వెంకటరావు గారు అపర అన్నమయ్యగా ఒక మహాసభలో అమ్మవారిపై, కనక మహాలక్ష్మిపై 116 సంకీర్తనలు సమర్పిస్తానని చెప్పి కేవలం 28 రోజుల్లోనే అమ్మవారికి సమర్పించిన ఘనాపాటి. ఇలా అనేక అటు దేశభక్తిని, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అలాంటి ఎంతోమందికి తను ఎన్నో గుప్త జ్ఞానాలు చేస్తూ ఇటు భక్తిపరంగా అపర అన్నమయ్యగా కీర్తించబడుతూ అనేక వేల కీర్తనలు రచిస్తూ అపర అన్నమయ్యగా మన కళ్ళెదురు నడిచి మనం చూస్తున్నామంటే ఈరోజు ఎన్నో జన్మల సుకృతంగా నేను భావిస్తున్నాను. అతనితో నా అనుభవం ఒక ఆధ్యాత్మిక సాహస యాత్ర అని ఒకటి అతను ప్రకటించి దాన్ని అనేక మంది భక్తులతో తీసుకెళ్ళారు. అక్కడ పాండవులు ఆనాడు అమ్మవారిని కొలిచి ఆ అరణ్యవాస అజ్ఞాతవాసాల్లో ప్రదేశానికి తీసుకువెళితే ఆ మహానుభావుని, ఆ గురుదేవుల ఆశీస్సుతో అక్కడ నాకు పాండవులు లీలగా అందరూ కనిపించి ఎంతో అది పులికించైపోయింది ఒళ్ళంతా. అలాంటి ఎన్నో అనుభవాలు గురుగారి ద్వారా నాకు లభించడం అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. చెప్పాలంటే ఎంతైనా ఆయన గురించి చెప్పచ్చు. నీ మహానుభావులు పెద్దగా చెప్పిన దీంట్లో అంతటి జ్ఞానం లేకపోవడం వల్ల గురుగారి పాదపద్మాలకు 4 అక్షర సుమాన్ని సమర్పించుకుంటూ ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని రాశాను. అది చివరిలో చదవాలి. అంతే. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం ఏంటంటే వీరు 1116 కీర్తనలు రచించారు కదా. 40 రోజులు కాలం ఇచ్చారు. 30 రోజులు రచించారు. ఆ కీర్తనలు వీరి నోటి నుంచి వస్తే లేఖకుడు ఎవరో కాదు, మన చెల్లపిల్ల మూర్తి గారే. ఎంతో కష్టపడి ఆ కీర్తనలు రాసి మనకి అందించిన గణపతి మన చెల్లపిల్ల మూర్తి గారు. వారికి ధన్యవాదాలు. తర్వాత 3వ కీర్తన పాడే ముందు విశ్లేషించవలసిందిగా మన చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను. మరోసారి సభకు నమస్కరిస్తూ 811 సంకీర్తన. కిందూలి తిలకం కౌస్తుభాలంకృతం నందనిజ నందనం నవనీత చోరణం. కిందూలి తిలకం ఎర్రని బుట్టు, కౌస్తుభాలంకృతం కౌస్తుభాన్ని అలంకరించబడిన వాడేటువంటి నందనిజ నందనం. నంద అంటే ఒక చిన్న కుండ ముంతలాగా అనొచ్చు. అందులో ఉన్నటువంటి నవనీత చోరణం. నవనీతం అంటే వెన్నను దొంగిలించినటువంటి వాడ. కరగాన వేణు, చేతిలో వేణుడు పెట్టుకుని గానం చేసేవాడ. కటిపేత వస్త్రం, కటి అంటే నడు భాగం, నడు వరకు వస్త్రాన్ని కట్టుకున్నటువంటి వాడ. కరుణా తరంగితి, కరుణ అనే నది లాంటి వాడ, కరుణ అనే తరంగముల వంటి వాడ. కరుణేక్ష వీక్షణం, కరుణ అనే చూపుతో
మమ్మల్ని అందరినీ చూసేవాడా, గురు గీత బోధక, గీతను బోధించినటువంటి వాడా, కురుక్షేత్రానలం, కురుక్షేత్రం అనే అగ్నిని పుట్టించిన వాడా, సౌరి పాండవ రక్ష, పాండవులని రక్షించినటువంటి ఓ దేవ, శోభిత గుణాన్వయం, శోభించినటువంటి గుణము కలిగినటువంటి వాడా, మధురాపుర పీయూష, పీయూషం అంటే అమృతం, మధురాపురంలో అమృతం లాంటి వాడా, మదన ద్వారకావాస, మదన అంటే అందమైనటువంటి, ద్వారకలో నివసిస్తున్నటువంటి విధిముఖ మండల, విధి అంటే విధు అంటే చంద్రుడు, చంద్రుడు ముఖము, మండలం అంటే వృత్తాకారం అని అర్థం ఉంది, అంటే గుండ్రని చంద్రుడు లాంటి ముఖము కలిగిన వాడా, వినిత గోపీలోల, లోల అంటే మిక్కిలి ఇష్టమైన, గోపికలు మిక్కిలి ఇష్టముగా స్తుతించినటువంటి వాడా, మధురాపుర క్లేశ, క్లేశ అంటే బాధ, మధురాపురంలో చాలా బాధలు పడి ఉంటాడు, అలాంటి బాధలను పాశ దహంతక, పాశం అంటే తాడు, బాధలనే తాడుని అంతము చేసేవాడా, అంటే కడతీర్చేవాడా, మధుకనక లక్ష్మి ప్రకట వెంకటేశ్వరం, ప్రకట అంటే ప్రసిద్ధమైన, కనకలక్ష్మి అనే తో వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి ఓ శ్రీకృష్ణ అని ఈ కీర్తన యొక్క భావమని భావిస్తున్నాను. దోషములంటే మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కీర్తన గానం చేస్తారు. కిందోలి తిలకం కౌస్తుభాలంకృతం, కిందోలి తిలకం కౌస్తుభాలంకృతం, నందనిజ నందనం నవనీత చోరణం, కిందోలి తిలకం కౌస్తుభాలంకృతం, నందనిజ నందనం నవనీత చోరణం, కిందోలి తిలకం కరగానవేణుం కతిపీతవస్త్రం, కరుణాతరంగిట కరుణేక్ష వీక్షణం, కరగానవేణుం కటిపీతవస్త్రం, కరుణాతరంగిట కరుణేక్ష వీక్షణం, కురుగీత బోధక కురుక్షేత్రానలం, కురుగీత బోధక కురుక్షేత్రానలం, శౌర్య పాండవ రక్ష శోభిత గుణాన్వయం, కురుగీత బోధక కురుక్షేత్రానలం, శౌర్య పాండవ రక్ష శోభిత గుణాన్వయం, కిందోళి తిలకం కౌస్తుభాలంకృతం, నందనిజ నందనం నవనీత చోరణం, కిందోళి తిలకం. మధురాపుర పీయూష మదన ద్వారకవాస, విధుముఖమండల వినుత గోపీలోల, మధురాపుర పీయూష మదన ద్వారకవాస, విధముఖమండల వినుత గోపీలోల, మధురాపుర క్లేశ పాశాదహతక, మధురాపుర క్లేశ పాశాదహంతక, మధుకనకలక్ష్మి ప్రకట వెంకటేశ్వర, మధురాపుర క్లేశ పాశాదహంతక, మధుకనకలక్ష్మి ప్రకట వెంకటేశ్వరం, కిందోళి తిలకం కౌస్తుభాలంకృతం, నందనిజ నందనం నవనీత చోరణం, కిందోళి తిలకం కౌస్తుభాలంకృతం, నందనిజ నందనం నవనీత చోరణం, కిందోళి తిలకం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చాలా చక్కగా గానం చేసినందుకు ఆశీస్సులు. ఇప్పుడు తర్వాత కీర్తన సతమునీయునికి
దాన్ని విశ్లేషిస్తారు ఆచార్య డివి సూర్యారావు గారు. కనకర స్వామి గారి కీర్తనలో అత్యుతనికి గుబాళింపు కనిపిస్తూ ఉంటుంది మనకి. సతముని యునికి సత్తముని పలుకు వెతలు గాచేటి వైశాఖి కనకమ్మవు. విశాఖలో వెలిసిన దైవం కనుక అమ్మవారిని వైశాఖి అన్నారు. సతము ఎల్లప్పుడూ ఉనికి ఉంటుంది ఆవిడ. సత్యము సత్యం సత్యము సత్యము నీ పలుకు అంటే సత్యవాక్ అమ్మవారి. ఎత్తులు ఎడలను ఎకిమీశ్వరులకు. ఎకిమిడి అంటే ప్రభు. ఎకిమీశ్వరుడు ఆ దేవత వేసిన దండలు గుప్త మహిమలను గూఢశక్తులు. మహిమలు గుప్తంగా ఉంటాయి. ఒకేసారి అపార కరుణాకటాక్షంతో ఎన్నో మహిమలు కురిపిస్తారు. శక్తులు గూఢంగా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. అమ్మవారికి శక్తులు మనకి లేవు. గుప్తమ లాంటి తెలుగు పదం, మహిమ లాంటి తత్సపదం, గూఢమైన శక్తి గూఢ లోపల దాగి ఉండేవి. నెత్తావి రగవున నెత్తరు వెలువరివి. నెల తావి పుష్పం అందమైనటువంటి పరిమళం. నెత్తావి నగవు. అమ్మవారి చిరునవ్వు కూడా పరిమళమే. నెత్తావి పుష్పం యొక్క పరిమళం ఎలా ఉంటుందో అమ్మవారి దరహాసం కూడా మధుహాసం. నెలతరో వెరువరి వెరువరి ఎన్నో ఉపాయాలు చెప్పే స్త్రీ నెలతరో సంబోధనార్థకం. హత్తించిన మరి గంధము హాటకం భక్తులకు. ఆవిడ ఉండికి పూసిన గంధం భక్తులది పరిమాణం బంగారం లాంటి. మచ్చులు మప్పరిగలు మచ్చుకు కానరావు. మచ్చుకనేది భక్తి మెచ్చగా విడియలు. మచ్చు మచ్చి చక్కని పదబంధాలతో అసంకల్పితంగా భాష వచ్చేస్తున్నారు. మచ్చులు మప్పరిగలు మచ్చుకు కానరావు. మచ్చిక వీడి భక్తి మెచ్చిగా విడియలు. విడియ తాంబూల విడ. పచ్చల పుట్టముతో పసిరివన్నే కనకమ్ము. పచ్చల హారంతో పసిరితో భక్తులు చిన్న హారాలు సహజమైనటువంటి అలంకారం అమ్మవారికి ఉంటాయి. దాంతో భక్తులు సమర్పిస్తారు. వాటితో ఆ పచ్చల హారంతో పచ్చగా మరిచిపోతున్న పసిరితో అమ్మవారు. పచ్చల కడియము పడితే వెంకటపతికి. ఆ వెంకటపతి ఆయన భక్తనామం ఏదైతే ఉపాసన ఉందో ఆ నామంతో ఒక శతకంలాగా ఆయన రాశారు. అమ్మవారికి కడియం, అమ్మవారికి హారం. ఇక్కడ వెంకటపైన వెంకటేశ్వరుడు, అక్కడ వెంకటేశ్వరుడు అన్నమయ్య, ఇక్కడ అమ్మవారికి ఈయనే అన్నమయ్య. ఆ రంగా అత్యతకు పదాల గుపాడింపుతో పరిమళ భరితమైనటువంటి సంకీర్తన అల్లేరు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టారు. ఈ అర్థాన్ని వివరించి చెప్పినందుకు, అలాగే చక్కగా గానం చేయడానికి వస్తున్నందుకు. సతము నీయునికి సత్యము నీ పలుకు. వెతలను గాచేటి వైశాఖిని కనకమ్మవు. సతము నీయునికి సత్యము నీ పలుకు. వెతలను గాచేటి వైశాఖిని కనకమ్మవు. సతము నీయునికి ఎత్తులు యొడలను ఎకిమిసరులకు. గొత్తమ మహిమలను గూఢపు శక్తులను. ఎత్తులు యొడలను ఎకిమిసరులకు. గొత్తమ
నెత్తావి నగవుల నెలతరు విరువరివి హత్తించిన మై గంధము ఆటకము భక్తులకు సతము నీయునికి సత్యము నీ పలుకు వెతలను గాజేటి వైశాఖిని కనకమ్మవు సతము నీయునికి మచ్చులు పరిగెలు మచ్చుకు గానరావు మచ్చిక నీడ భక్తి మెచ్చగని దయలు మచ్చులు పరిగెలు మచ్చుకు గానరావు మచ్చిక నీడ భక్తి మెచ్చగని దయలు పచ్చల పుట్టముతో పసిడి వన్నె కనకమ్మవు పచ్చల కడియము పడదే వెంకటపతికి పచ్చల పుట్టముతో పసిడి వన్నె కనకమ్మవు పచ్చల కడియము పడదే వెంకటపతికి సతము నీయునికి సత్యము నీ పలుకు వెతలను గాచేటి వైశాఖిని కనకమ్మవు సతము నీయునికి సత్యము నీ పలుకు వెతలను గాచేటి వైశాఖిని కనకమ్మవు సతము నీయునికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకా ఒక కీర్తన ఉంది, తర్వాత గురువు గారికి సత్కార సభ కూడా ఉంటుంది, భక్తులు చే సత్కారం ఉంటుంది. ఈ కీర్తన మొదటి అడుగు సంద్రమున బడవాగ్ని రూపమున తుదకు నీవు జనియేవు తేట నీటి బావిని. అంటే కన్మశవారి కోవిల్లో బావిలో నుంచి అమ్మవారు వచ్చింది కదా, అమ్మవారు అన్నమాట. నాడు సీతమ్మగా అమ్మ వసుధ చేరేవు. సీత అమ్మవారు చివరిలో ఆవిడ భూమిలోకి కృంగిపోయారు కదా, అట్లాగే వట్టిగట్టి నిప్పుగా ఉప్పిన వీవెనగా భూమికి నీవే కదా యుధది ఆలవాలము. భూమికి అంతటికి నీవే ఆలవాలం కదా. ఆనాడు సీత భూమిలోకి ప్రవేశించింది, అలాగే అగ్ని ప్రవేశం చేసిన తన నిర్దోషిత్వాన్ని కూడా సీతమ్మవారు నిరూపించుకుంది. అలాగే భూమిలో చేరిన సీతమ్మే నేడు కనకమహాలక్ష్మిగా బావిలో చేరి ప్రత్యక్ష పూజలు అందుకుంది. ఈ విధంగా అవనిలోని చరిత్రను అనుసంధానం గావించారు అపర అన్నమయ్య బిరుదాంకితుడు శ్రీ కనక వెంకటదాస్ గారు. ఈ కీర్తనని అమ్మాయి గానం చేశారు. ప్రకాష్ మొదటి అడుగు సంద్రమున బడబాగ్ని రూపమున తుదకు నీవు జనియేవు తేట నీటి బావిని. మొదటి అడుగు సంద్రమున బడబాగ్ని రూపమున తుదకు నీవు జనియేవు తేట నీటి బావిని. మొదటి అడుగు సంద్రమున బడబాగ్ని రూపమున తుదకు నీవు జనియేవు తేట నీటి బావిని. నాడు సీతమ్మగా అమ్మ వసుధ చేరేవు ఉడిగట్టిన నిప్పుగా ఉప్పెనని వెనగా. నాడు సీతమ్మగా అమ్మ వసుధ చేరేవు ఉడిగట్టిన నిప్పుగా ఉప్పెనని వెనగా. నాడు పతి పరీక్షకు నెగడు సమిదగను. నాడు పతి పరీక్షకు నెగడు సమిదగను. గిరియపతి
తుడకు నీవు జనియేవు తేట నీటి బావిని మొదటి అడుగు సంద్రమున బడబాగ్ని రూపమున తుడకు నీవు జనియేవు తేట నీటి బావిని భువికి నీవే గదాయుధడి అలవాలము భూమిని దిగబడి నాడు బావి తేలితి నేడు భూమికి నీవే గదాయుధడి అలవాలము భూమిని దిగబడి నాడు బావి తేలితి నేడు ఈవిగా కనకమ్మ శ్రీ వెంకటేశునికి ఈవిగా కనకమ్మ శ్రీ వెంకటేశునికి అవని చరితమును అనుసంధానము చేయగా మొదటి అడుగు సంద్రమున బడబాగ్ని రూపమున తుదకు నీవు జనియేవు తేట నీటి బావిని మొదటి అడుగు సంద్రమున బడబాగ్ని రూపమున తుదకు నీవు జనియేవు తేట నీటి బావిని ధన్యవాదాలు. ఈరోజు ఈ సంకీర్తన యజ్ఞాన్ని పూర్తి చేయడానికి ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఎంతో భక్తితో నిర్వహించిన చిన్నారులిద్దరికీ ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని వారి జీవితంలో ఎప్పుడూ ఆ తల్లి తోడుగా ఉండి వారికి సుఖసంగతులు కలగాలని ఆశిస్తూ కోరుకుంటూ శ్రీ చిన్న జ్ఞాపికలు అమ్మవారి చరిత్ర మరియు అమ్మవారి ఫోటో తీయండి. అక్కినపల్లి లక్ష్మీ శైలజ గారికి మొదటగా అలా పట్టుకోండి మాస్టర్. గురువు గారికి సత్కారం తర్వాత వారి అనుగ్రహ భాషణ ఒక 5 నిమిషాలు ఉంటుంది. సత్కారం కోసం వారిని మధ్యగా వస్తే ఈ బ్యానర్ కూడా వస్తుందని కోరుతూ మనపత్రం చదివి అప్పుడు ఇవ్వండి. గురువు గారు చదువుతారా? అలాగే ఆయన బాగా చదువుతారండి. సన్మాన సుమాంజలి. పవిత్ర భారత స్వాతంత్ర సమరయోధుల వంశాంకురమై తమ ఆత్మ పరిణామంలో సృజనాత్మకతను ఆవరించిన భక్తి స్ఫూర్తితో మంత్రముగ్ధులను చేసిన మహావాగ్గేయకారులు, రాజయోగి, జగత్ కళ్యాణ పీఠాధిపతి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమన్వయకర్త అయిన శ్రీ కురిపోలు వెంకటరావు గారు శ్రీనివాబు పూజనీయులైన అన్నమాచార్యుల సాంప్రదాయ బాటను అనుసరించి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని వేలాది కీర్తనలతో ఘనముగా కీర్తించి సాహితీ ప్రపంచంలో అపర అన్నమయ్యగా ప్రభవించారు. మీరు రచించిన అనేక కీర్తనలలో భగవంతుని అర్చనీయమైన మహిమను మరియు సర్వజనీయతను గొప్ప భావుకతతో వజ్ర సంకల్పముతో కీర్తించారు. మీ కవితా స్వరూపములో సుసంపన్నమైన భక్తి,
భక్తి శక్తిని అనురాగ భావాల్ని సమ్మేళనం చేసి మానవ జీవితంలో ధార్మికత దివ్యానుభవం సజీవతను ప్రతిబింబిస్తూ మీరు అనితర సాధ్యమైన కీర్తనలు రాశారు. మీరు పాడిన భక్తి కీర్తనలు భగవంతుని ఆరాధనలో పాటించే కీర్తనలతో శ్రవణ భక్తులకు మంగళములను శ్రద్ధ ప్రేమలతో నిండిన ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదించాయి. మీ మధుర మంజుల గానజ్యోతి బాధాతప్త హృదయాలను సైతము దీప్తం చేస్తుంది. ఆ స్వరాల వెలుగులు దీపావళిలా ఉంటుంది. మీరు చేసిన ఆధ్యాత్మిక సేవా దాతృత్వం పట్ల సమస్త తెలుగు భక్తి వృత్తిలో మీరు చేసిన అమూల్యమైన కృషికి సమాజం సదా స్మరించుకోదగినది. మీ కీర్తనలతో భక్తులు పొందిన ఆధ్యాత్మిక పరవశానికి భగవంతుని కృపతో ఆరాధకులు అధిక సంఖ్యలో స్మరణీయంగా ఉంటారు. మీ కీర్తి ఆచంద్ర తారార్కము నిలిచే ఉంటుంది. ఈ ప్రశంసా పత్రాన్ని రాసి మీ యందు మా కృతజ్ఞతాభినందనలు తెలుపుతూ భక్తి సాహిత్యంలో మీరు పొందిన విశిష్టతను అఖండతను గుర్తించి మీ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఈ పత్రాన్ని మీ అరుణారుణ శుభ పాద పద్మాలకు వినమ్రతతో సమర్పించడం నా పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాము. హృదయపూర్వక శుభాభినందనలతో చల్లపిల్లి మార్సి. ఇప్పుడు సౌహృదయ సాహితీ తరఫున సత్కారం రండి. భీమేశ్వరరావు. నేను అధ్యక్షుని, కార్యదర్శి జనసేన గారు, మా భీమేశ్వరరావు గారు. ఇప్పుడు విశాఖ సారస్వత వేదిక తరఫున డాక్టర్ డివి సూర్యారావు గారు. కరతాళతో నేను ఉంటే బాగుంటుంది. ఇప్పుడు క్లుప్తంగా అనుగ్రహ భాషణం గురువు గారు కురుపూడి వెంకటదాస్ గారు. ఈయన హరి గారని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, నా చిన్ననాటి స్నేహితులు. వీళ్ళు శ్రీమాత్రే నమః. నేను అవధానం చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఎలా తీసుకువెళ్తానని నేను అనుకోలేదు. కానీ అమ్మతాలకు ప్రోత్సాహం, ఆ తల్లి కరుణ కటాక్షం, గురుగారి కృప కటాక్షం, వారు ఇచ్చినటువంటి సందేశం, ఈ కీర్తనలు నీ దగ్గరే ఉండవలసినవి కావు, ఈ ప్రజల్లోకి వెళ్ళాలి అని స్వామివారు అనడంతో శక్తికి మించిన పని అయినప్పటికీ కూడా ఇతోధికంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే దీంట్లో మొట్టమొదటి నుంచి కూడా శ్రీ కనకమహర్షి సమర్పణగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నేను మొదటి అడుగు వేస్తే నాకన్నా ముందుగా అడుగులు వేసినటువంటి మహానుభావులందరూ ఈ వేదిక మీదే ఉన్నారు. వారందరికీ ఈ సభాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురువుగారు సరే, ఒక సాధకుడిగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంత్ర ద్రష్టగా స్వామివారు నాకు ఇచ్చినటువంటి 3 మంత్రాల దగ్గర సంపాదించినప్పటికీ కూడా వారు ఒకటి అన్నారు, ఏమిటంటే నేను సన్యాసం తీసుకుందామని స్వామివారికి వెళ్ళినప్పుడు వారు ఒక మాట అన్నారు, మీకు ప్రత్యేకంగా సన్యాసం అవసరం లేదు, మీరు పుట్టుకతోనే సన్యాసం.
అంటే స్వామి చెప్పినట్టుగా సన్యాస కర్మయోగశ్చ నిశ్చయ సకరాభవ అన్నట్లుగా సన్యాసం అంటే ఒంటి మీద వేసుకున్న కాషాయం కాదు, అది మనస్సులో వేసుకున్నటువంటి కాషాయం. ఆత్మ పరిపుష్టి కలిగిన వాడికి ఏ రాష్ట్రం అవసరం లేదు, మీరు రాజయోగిగా ఉండండి అని కనకమహాలక్ష్మి అమ్మవారి చరిత్ర మీద యోగ రహస్య పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు స్వామివారి చరిత్ర మీదుగా అది ఆవిష్కరించినప్పుడు నన్ను రాజయోగిగా చేసి వారి స్వహస్తాలతో వచ్చిన భక్తులకి ఫలాలు ఇస్తారు. కానీ ఆ సంవత్సరం ఆ రోజు నా చేత ఇప్పించారు. అంటే వారు రాజయోగిని చేసే అవకాశం నాకు ఇచ్చారు. అంతటితో కాకుండా మీరు సన్యాసానికి వచ్చే బదులు పీఠాన్ని ప్రారంభం చేయండి, ఆ తల్లి మీ ద్వారా నలుదిశలకు వ్యాపించే అవకాశం ఉంది అని చెప్పడంతో తిరుపతిలో పీఠాన్ని ప్రారంభం చేయాలి అనుకునేసరికి నాకన్నా ముందుగా నా తల్లి సంకల్పం అక్కడ ఒక ఆవిడ, ఆమె మీద అమ్మవారు ఆవేశించడం, చుట్టుపక్కల 70 గ్రామాలకు ఆవిడ వాక్కునివ్వడం అద్భుతంగా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు వచ్చి అమ్మ నీ చరిత్ర తెలుసుకోవాలంటే పలానా దగ్గర ఒక ఆయన ఉన్నారని ఎవరో చెప్తే ఆవిడ మన కొడుకుని వచ్చింది. నా దగ్గరకు వచ్చి అమ్మవారి చరిత్ర తెలుసుకొని మీరు ఎప్పుడు వచ్చినా మా పీఠానికి రండి, మీరు అడుగుపెట్టి ఈ పీఠానికి మీరే పీఠాధిపతిగా ఉండండి అని నన్ను ఆహ్వానించడంతో నేను ఒకసారి వెళ్ళడం జరిగింది. ఆ పీఠాన్ని చూశాను, చాలా బాగుంది. కనకంబాడిలో కనకమహర్షి పీఠం. మీకు ఏ సమస్య వచ్చినా ఆవిడ చెప్పినట్లయితే అమ్మవారి చుట్టుపక్కల 70 గ్రామాలకు ఆవిడ వేదవాకు, ఆవిడ మాట అంత స్పష్టంగా. అంటే ఎక్కడో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడో తిరుపతిలో ఉన్న స్వామి దగ్గర ఆయన పాదాల దగ్గర అమ్మవారి పీఠంగా ప్రతిష్ఠించడం, వాళ్ళు వచ్చి నన్ను పక్కన పీఠాధిపతిని చేయడం, గురుగారు అన్న మాటకి ఏదో సంకేతంగా నాకు అనిపించింది. సరే, మా శ్రేయోభిలాషులు గురుతుల్యులు అయినటువంటి చిలకపాటి విజయ రాఘవాచార్యులు వారేమన్నారంటే మీరు పీఠాన్ని కనుక పెడితే దానికి నేనే పేరు పెడతాను అన్నారు. అయితే పెట్టండి స్వామి అన్నారు. వారు చిలకపాటి వారు తమకు తెలిసే ఉంటుంది. వారు ఇప్పటికీ సుమారు 250 శ్రీరామ పట్టాభిషేకాలు జరిపించిన మహానుభావుడు. అలాగే ఇక్కడ మనకు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన కూడా శ్రీరామ పట్టాభిషేకాలకి ఈ రోజు వరకు సుమారు 1000 యజ్ఞం చేసి ఉంటాడు ఆయన. వారు చూడడానికి చాలా సామాన్యంగా ఉన్నారు. ఆయన మురళి ఈయన వారు సాక్షాత్ హనుమంతుడు. ఆయన పిలిస్తే హనుమంతుడు వస్తారు. అంతటి సాధనాపరుడు, అంతటి నిగర్వి. అలాంటి మహానుభావులు అందరితో మాకు పరిచయం ఏర్పడటం, స్వామివారి కృపా కటాక్షం ఇవన్నీ దానివల్ల జరిగినాయి. అయితే ఒక 10 సంవత్సరాల పాటు ఇది చేయాలని ఒక సంకల్పం. ఇది 8వ సంవత్సరం. 2 సంవత్సరాలు ఆ తల్లి దయ వల్ల ముందుకు వెళ్తారని అనుకుంటున్నాం. అయితే జగత్ కళ్యాణ పీఠం అనేది స్వామివారు అంటే చిలకపాటి విజయరాఘవాచార్యులు పేరు పెట్టడంతో నేను ఆ పీఠానికి ఏంటి జగత్ కళ్యాణం అంటే అమ్మవారి తాలూకు అష్టోత్తరం లేదండి. ఈ రోజు వరకు తమకి తెలుసు అమ్మవారి అష్టోత్తరం లేదు. దేవాలయంలో లక్ష్మీ అష్టోత్తరం చెప్తారు తప్ప కనకమ్మకి సంబంధించిన అష్టోత్తరం లేదు. నేను చేసుకొచ్చాను, అది గురుగారు చేతి మీద ఆవిష్కరణ చేశారనమాట. ఈ అష్టోత్తరాన్ని మీరు ఇవ్వకండి, అడిగితే ఇవ్వండి, ఇవ్వకండి అని చెప్పేసి నా దగ్గర ఉంచాను. అమ్మవారి వ్రతాలను తీసుకొచ్చాను. కరోనా టైంలో కూడా వ్రతాలు చేయించాం అద్భుతంగా. అది ఎంత అద్భుతం జరిగిందంటే మిరాకిల్స్ అనమాట. చేయించుకున్నవాడు మళ్ళీ చేయించుకోవడం. అప్పుడు నేను అనుకున్నా ఏంటంటే నాతో అప్పుడు సామవేద ఖనాపాటి గారు ఒక ఆయన నాతో పాటు వస్తూ ఉండేవారు అనమాట. వారికి చెప్పానమాట, ఇది జనాల్లోకి మనం తీసుకెళ్ళాలండి, దేవాలయాలకు వచ్చి చేసుకునే అవకాశం మనకు అలాగోలేదు కాబట్టి మనమే వెళ్ళి ఆ ఖర్చు అంతా నా ట్రస్ట్ భరిస్తుంది, మీరు వెళ్ళి చెప్పండి అంటే వారు ఇప్పటికీ సుమారు ఒక 100-150 వ్రతాలు చేయించుంటాం. ఏమిటంటే ఇళ్ళకు వెళ్ళి చేస్తాం. మన దగ్గర రానవసరం లేదు మన దగ్గర. ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నది, మాది ఒకలా కుటీరం, చాలా చిన్నది. స్వామివారికి తెలుసు, వచ్చారు ఆయన. ఒకసారి మా ఇంట్లోనే సుందరాకాండ చేశారు వారు. అయితే అమ్మ నేనే ఉంటాం, ఇంకెవరు ఉండరు. ముందుగా అదంతా ఒక హాలుగా పీఠంగా తీసుకుని వెనకాల అమ్మకి గద్దెవ్వడం జరిగింది. అందులోనే చేస్తూ ఉంటాం. అలాగే స్వామివారి తిరుపతి నుంచి స్వామివారి విగ్రహాలు వస్తున్నాయండి. అది ఒక మంచి రోజు తీసుకొద్దాం అనుకుంటున్నాం. స్వామివారి ఇళ్ళకి వెళ్ళి కళ్యాణం చేసుకుంటారు. అతి తక్కువ ఖర్చుతో సామాన్యుల ఇంటికి వెళ్తారు. ఇది జగత్ కళ్యాణం అంటే. ఈ 2 కార్యక్రమాలను బృహత్తరంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో మేము చేస్తున్నాం. రేపు వచ్చే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఇదే నా ఆహ్వానం. మా పీఠానికి ఎవరు వచ్చినా కానీ చేయించుకోవాలనుకున్నా కానీ మాకు తెలియజేస్తే అమ్మవారి తరగతి వ్రతం మీ ఇంట్లోనే చేయిస్తాం, లేదా మా దగ్గరికి సామూహికంగా మేము చేయిస్తాం. ఇది ఆ తల్లి ఆశీస్సులు, గురుగారి తల కృపా కటాక్షం, పోలమమ్మ అమ్మవారి తరగ
ఈవో గారు వస్తారనుకున్నాం, వారు రాలేదు. ఇక్కడ స్వామివారి ప్రధాన అర్చకులు ఉన్నారు, వారి తాలూ సౌజన్యంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది. వారికి కూడా మా పీఠం తరఫున ఆహ్వానం శుభాహ్వానం పలుకుతూ ఉన్నాం. ఏదో ఒక రోజు మా పీఠానికి రండి, ఆస్వాదించండి. ఆయన లేదు, అంతేకాకుండా ఒక బృహత్తమైన కార్యక్రమం ఇప్పుడు ఆయనతో మేము చేయబోతున్నాం. ఆయన కూడా మాతో పాటు అమ్మవారి కార్యక్రమంలో ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు. ఇది చాలా సంతోషం, ఉదాహరణ విషయం. ఈ విధంగా అమ్మవారి కార్యక్రమాలు మనందరూ పాలు పంచుకుంటున్నందుకు, ఆ తల్లి భక్తులుగా మనం ఉన్నందుకు ఆ తల్లి మీ అందరికీ శుభాశీస్సులు కలిగి చేస్తూ, మీరు జీవితంలో ఏవేది అనుకున్నారో అవి ముందుకు వెళ్ళాలి అంటే ఒక్కసారి విఘ్నేశ్వర స్వామిని ఎలాగైతే తలుచుకుంటామో ఆ తర్వాత వెంటనే అమ్మవారిని తలుచుకోండి, మీ కార్యక్రమం జరిగిపోతాయి. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. నమో వెంకటేశాయ. ధన్యవాదాలండి. ఇక కృతజ్ఞత సమర్పణ మన శర్మ గారు, మోహన్ నాగరాజ శర్మ గారు, మీరు ఆధ్యాత్మిక సంపన్నులు. ప్రతి పౌర్ణమి నాడు పౌర్ణమి ధ్యానం చేస్తుండే ఇక్కడ కృష్ణమాచార్య వారి భక్తుడు. అంతేకాకుండా ఒక మంచి నటుడు కూడా, హైదరాబాద్ చాలా సినిమాల్లో కూడా నటించారు, బ్యాంకు మేనేజర్గా చేశారు. మోహన్ నాగరాజ శర్మ గారు వందల సమర్పణతో మన ఈనాటి సంకీర్తన సభ ముగుస్తుంది. ముఖ్యంగా ఈరోజు జస్ట్ ఒక 4 రోజుల క్రితమే మన వెంకటదాస్ గారు మన కార్యక్రమం ఇక్కడ పోలం ఓటింపులో చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనగానే, ఏం పర్వాలేదండి, పోలం ఓటింపులు అంటే మన ఇంటి దగ్గర ఉన్నది. అలాగే మన శ్రీనివాస చక్రవర్తి గారు ప్రథమ అర్చకులు, అలాగే ఈవో గారు, అందరూ మనకు తెలిసిన వాళ్ళే, మాట్లాడదామని అడిగిన వెంటనే ఈవో గారు అలాగే చక్రవర్తి గారు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో దోహదపడి చక్కగా ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమం జరగడానికి వాళ్ళు ఎంతో సహకరించారు. కాబట్టి వారికి మన సంఘం తరఫున కృతజ్ఞతాపనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించి మన సభకు అధ్యక్షత వహించిన శ్రీ శేఖర మంత్రి ప్రభాకర్ రావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన సభకు చేసినటువంటి శ్రీ హరినారాయణ గారు, అట్లాగే శ్రీహరిరావు గారు, అట్లాగే మూర్తి గారు, సూర్యనారాయణరావు గారు, అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే కెమెరామెన్ మురళి గారికి కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే శ్రీ హుస్సేన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన కార్యక్రమం అందరం తడవనే త్యాగరాజు గారు, వారు రాలేకపోయినప్పుడు కూడా వారి శిష్యురాలను ఇక్కడికి పంపించి ఈ కార్యక్రమం చక్కగా సంకీర్తనలతో ఆలపించినందుకు సిస్టర్స్ ఇద్దరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మన సిబ్బంది, ఇక్కడ ఆలయ సిబ్బందికి అందరికి కూడా, మనకు ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన మురళి గారికి చిన్న సత్కారం, వారిని ఆహ్వానిస్తున్నాం. ఫోటో ఒకసారి మన గురువు గారు మాట్లాడారు. శ్రీ మురళి గారు, వారు టీపీటీ కాలనీ, సిటీ కేబుల్ మొత్తం అంతా వారే చూస్తూ ఉంటారు. అలాగే తాళపాక వారు ఎప్పుడు వచ్చినా సరే వారి ఇంట్లోనే బస చేస్తూనే కాకుండా కార్యక్రమాలన్నీ కూడా వారి ఇంట్లోనే జరిపిస్తారు. వారి ఇంటికి వెళ్తే మనం ఇంటికి వెళ్ళినట్టుగా ఉండదు, తిరుపతికి వెళ్ళినట్టుగానే ఉంటుంది. అంత చక్కగా తన జీవితాన్ని, తన ఇంటిని డిజైన్ చేసుకునేటువంటి మహానుభావుడు, ధన్యజీవి. అలాంటి వారు మా గురుగారి దగ్గర కూడా వారే ఛాయాగ్రహణం, ఆ విధంగా మన కార్యక్రమం కూడా వారే ఛాయాగ్రహణగా వస్తూ ఉంటారు అన్నమాట. మురళి గారు మాకు చిరకాల మిత్రులు. ఈ సందర్భంగా వారిని ఆశీర్వదిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో దిగ్విజయంగా ముగిసింది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయతాం న్యాయేన మార్గేణ మహీమహిషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.